వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు పిలుపు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శాస్త్రోక్తంగా చక్రస్నాన కార్యక్రమం నిర్వహణ. చక్రస్నాన మహోత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని పీసీఆర్ కూడలి వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత సంతను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం మన దేశం స్వావలంబన దిశగా నడుస్తోందని, ప్రతి పౌరుడు వోకల్ ఫర్ లోకల్ అనే సిద్ధాంతాన్ని అమలు చేసి స్వదేశీ మంత్రాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుందని పేర్కొన్నారు. స్వదేశీ వస్తువుల వినియోగం ద్వారా రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని, దీనిని ప్రజలు ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్న ఆయన, 3 ఏళ్ల కాలంలో చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా ఆధ్వర్యంలో చేనేత వస్త్ర సంత ఏర్పాటు చేసి స్వదేశీ వస్తువులపై అవగాహన కల్పించేలా చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలని అన్నారు. నేడు ఏర్పాటు చేసిన వస్త్ర సంతను ప్రారంభించి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. మన ప్రజలు స్వయం కృషితో తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడమే గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు ఇచ్చే నిజమైన నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, నగర మేయర్ అముదా, చుడా చైర్మన్ కటారి హేమలత, కమిషనర్ నరసింహప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్, బీజేపీ నాయకులు రామభద్ర, వెంకటేశ్వర చౌదరి, దుర్గా రామకృష్ణ, మోహన్ నాయుడు, శంషేర్, ఉదయ్ రెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మంచి పేరు వస్తుంది. అందులో భాగంగా మన సుమిత్ గారు అయితే, మేము ఏదన్నా మనకి అది వీలు కాదు అని తెలిసినప్పుడు ఆయన దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టినప్పుడు ముందు ఆయనలో ఒక చిరునవ్వుతో స్మైల్ ఉంటుంది. అంటే చేద్దాం ప్రయత్నం చేయడంలో తప్పలేదని ప్రతి దాన్ని కూడా పాజిటివ్ గా స్పందించి ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఆ ఒక ముందుకు తీసుకుపోయే క్రమంలోనే మనకి కేంద్ర విద్యాలయం కూడా వచ్చింది. కాబట్టి మరొక్కసారి చిత్తూరు యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. ఈ రోజు గాంధీ జయంతి రోజు. గాంధీ గురించి ఎవరికేం కొత్తగా చెప్పే పని లేదు. గాంధీవాదాన్నే ఈ రోజు నరేంద్ర మోడీ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి బట్టలు, వాళ్ళు వేసుకునే బట్టలతోనే తెలుస్తుంది వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ నాయకత్వము. వారిని అనుసరించే మేమందరూ కూడా, మాకు ఎవరైనా ఒక స్ఫూర్తిదాయకమైన నాయకులు ఉన్నారు అంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఒక కన్ను అయితే, ఇంకొక కన్ను మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారు నిరంతరం కష్టపడుతుంటారు. వారిద్దరిని చూస్తే ఈ రోజు ప్రపంచమే గర్వపడుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా మన భారతదేశపు ప్రధాని పోతున్నాడు అంటే ఈ రోజు మన పవర్ ఏమనేది చూపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని దేశాలకు పోయినా ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశ అధికారులు, అక్కడ నాయకులు కూడా సెల్యూట్ కొడతారు అంటే అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అంటే వీరిద్దరూ, నేను ఒక సందర్భంలో అప్పుడప్పుడు ఎక్కువ నేను టీవీ చూస్తుంటాను. నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి. మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ సభలో మోదీ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని లాగి కూర్చోబెట్టి, కానీ మీరు స్టార్ట్ చేయండి అని పక్కన కూర్చున్నాడు. అంతటి గొప్ప మనస్తత్వం ఉన్న నాయకుడు దేశానికి ఎవరన్నా అంటే అది నరేంద్ర మోడీ. చాలా మంది ఉన్నాము, బలమైన టీము, 3 ఉమ్మడి పార్టీ నాయకులు ప్లస్ అధికారులు. స్పెషల్ గా మా కలెక్టర్ గారు, మా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు. వారిద్దరూ కూడా మనకి మంచి అధికారులు దొరకడం వల్ల
మనం పనిచేయగలుగుతున్నాం. ఇంకా మన చిత్తూరుని శుభ్రంగా ఉంచుకునే క్రమంలో అనేక మంచి కార్యక్రమాలు చేపడదాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హాని చేయని గుడ్డ సంచులను ఉపయోగించాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు నగరంలోని బజారు వీధిలో బీజేపీ పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో గుడ్డ సంచుల బ్యాగు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా గుడ్డ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని నేడు చేపట్టడం జరిగిందన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం నిర్వహించడం చాలా ఆనందదాయకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను వాడి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, రామభద్ర, అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవమైన సెప్టెంబర్ 17 నుంచి మహాత్మా గాంధీ గారి జయంతి అయిన అక్టోబర్ 2 వరకు అఖిల భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు గత 15 రోజులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాలు అయితేమి, మెడికల్ క్యాంపులు అయితేమి, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అయితేమి. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అందరూ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇందాక గౌరవ కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చేనేత స్టాల్ను వాళ్ళు పీసీఆర్ దగ్గర ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ సెంట్రల్ మండల అధ్యక్షులు శ్రీ షణ్ముగం గారి ఆధ్వర్యంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలి, పర్యావరణ పరిరక్షణాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం గుడ్డ సంచులను వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి కూడా షణ్ముగం ఆధ్వర్యంలో ఈ గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా ప్లాస్టిక్కు దూరంగా గుడ్డ సంచులు వాడడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించి కాలుష్యాన్ని అరికట్టడం వల్ల మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం, మన భవిష్యత్ తరాలకు మంచి ప్రకృతిని, మంచి పరిసరాలను మనం అందించిన వాళ్ళు అవుతాం. జబ్బులకు, అనేక రకాలైనటువంటి సమస్యలకు దూరంగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా అవగాహన పెంచుకొని ఏదైతే పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందో ఆ వస్తువులనే వాడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చిత్తూరు నగరంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహ కూడలిలోని మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం తెలుగు యువత ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ జీఎస్టీ స్లాబ్లు సవరణ ద్వారా ప్రజలకు ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ఆ ఆదాయం ప్రజలకే వెళ్తుందనే ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా స్వాగతించి అభినందిస్తూ తీర్మానించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, కమిషనర్ నరసింహప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజులు, తెదేపా నగర అధ్యక్షుడు నరేష్, కార్యదర్శి పచ్చయ్యప్ప, యువత అధ్యక్షుడు శశి, మహిళా నాయకులు నళిని, వరలక్ష్మి, లీలావతి, డివిజన్ ఇన్ఛార్జీలు, అనుబంధ కమిటీల సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు
గాంధీ జయంతి సందర్భంగా మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి గాంధీ జయంతి మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా గాంధీవాదుల్ని ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇటు ఉమ్మడి కూటమి ఆంధ్ర రాష్ట్రంలో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తున్నామో మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈ రోజు చిత్తూరు నియోజకవర్గానికి కేంద్ర విద్యాలయం రావడం చాలా ఆనందకరం. మా యువత తరపున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి మా యువత తరపున, మా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు నగరం తేనెబండ ముత్యాలమ్మ దేవస్థానం నూతన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కమిటీ చైర్మన్గా యుగేందర్ బాబు, ఎక్స్ అఫిషియో సభ్యులుగా గణేష్, పాలక మండలి సభ్యులుగా ధరణి కుమార్, మూర్తి, చంద్రబాబు శెట్టి, శాంతి, రాణి ప్రమాణ స్వీకారం చేశారు. అనివార్య కారణాలతో చైర్మన్ యుగేందర్ బాబు ప్రమాణ స్వీకారం మహోత్సవానికి గైహాజరయ్యారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు ధరణి కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తమపై నమ్మకంతో పాలక మండలి సభ్యులుగా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని, వారు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ టౌన్ సెక్రటరీ పచ్చియప్పన్ మాట్లాడుతూ, చిత్తూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, అలాగే ఆలయ అభివృద్ధికి కూడా సహకరించి త్వరలోనే ఆలయ పునర్నిర్మాణం చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. మమ్మల్ని నమ్మి మాకు ముత్యాలముడి పాలక మండలి మెంబర్ ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. మేమందరూ ఒక మాట పైన ఉండి వీలైనంత వరకు గుడి డెవలప్మెంట్ కోసమే మేము ప్రయత్నం చేస్తాం. మేము అంతా ఒక 8-9 డెవలప్మెంట్ చేయాలనుకుంటాం. వీలైనంత వరకు ఈ 2 years లోపల మేము కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. దాంతో గుడికి ఏమంటే టన్నులు ఒకటి ఇంపార్టెంట్, గొడుగులు లేదు. మళ్ళీ వచ్చి సింహవాహనం ఒకటి చేయాలనుకున్నాం, అదొకటి. మళ్ళీ ఆర్చ్ కూడా అక్క వాళ్ళు కూడా ఆర్చ్ కట్టాలనుకున్నాం, గోపురం మన దీనికాడ ఎంట్రన్స్లో అదొకటి. ఇంకా కొన్ని చిన్న ఉన్నాయి. అవన్నీ కూడా మేము మా పీరియడ్లో కంప్లీట్ చేశాను. దేవుడి దయవల్ల దేవుడి శక్తి మాకు ఉంటుంది. మన నాయకులందరూ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ అండతో, దేవుని అండతో కంప్లీట్ చేస్తాను. నేను తెలుగుదేశం పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీని పచ్చప్ప. ఇప్పుడు అనగా ఇది మా 22వ డివిజను కాబట్టి ముఖ్యంగా ఈరోజు బోర్డు కమిటీ వేసి, గుడి కమిటీ వేసి 8 మందిని మనం నియమించారు. అందుకు చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు మన చిత్తూరు ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ గురజాల జగన్మోహన్ అన్న గారికి నా యొక్క ధన్యవాదములు. ఇందు మూలంగా మేము తెలియపరచడం ఏమనగా, మన చిత్తూరు గురజాల జగన్మోహన్ గారి ముందాబాటులో ఈరోజు మన చిత్తూరు ఎందుకో ముందు నడుస్తుంది. అంటే అభివృద్ధి పనుల్లో చాలా ముందుగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటేనే మనకు డెవలప్మెంట్ అనేది కంటికి కనిపిస్తుంది. కాబట్టి అంత డెవలప్మెంట్లోనే ఈరోజు ఈ గుడి చాలా సంవత్సరాలుగా, దాదాపు చాలా ఏళ్ళుగా ఇది ఇట్టే ఉంది. కాబట్టి కానీ ఇప్పుడు అన్నగారు గురజాల జగన్మోహన్ గారు మాట ఇచ్చారు, ఈ గుడిని తీర్చిదిద్ది ఈ 2 సంవత్సరాలలో గుడి గోపురం కట్టించి గుడిని డెవలప్ చేస్తామని ఈ కమిటీకి కంగ్రాచులేషన్ చేయించి ఈరోజు పదవి స్వీకారం చేయించినారు. అందుకు గాను గురజాల జగన్మోహన్ గారికి చాలా ధన్యవాదములు. మనం పరిశుభ్రంగా ఉంటూ మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ యువతకు పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని, వారు చేస్తున్న ఈ కృషిని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అలాగే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ముందు మనమందరం పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు. అలాగే ప్రతిరోజు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తాను 2 గంటల సమయాన్ని కేటాయించడం జరుగుతుందని, తనతో పాటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలందరూ భాగస్వామ్యం అయితే మన ఊరిని మనం పరిశుభ్రంగా ఉంచుకోగలమని స్పష్టం చేశారు. అనంతరం పచ్చదనం పరిశుభ్రతపై యువత చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద,
చుడా చైర్పర్సన్ కటారి హేమలత, నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్, అధిక సంఖ్యలో యువత తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా అటు భారత జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన 3 పార్టీలు కలిపి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చామో ఆ రోజు నుండి ప్రతిరోజు మన ముఖ్యమంత్రి గారు అయితే ఏ రోజు ఏ స్కీమ్ ఇస్తే ప్రజలకు సంతోషంగా ఉంటారు అంటూ ప్రతిరోజు ఏదో ఒకటి. రేపు 4వ తేదీ కూడా ఆటో డ్రైవర్స్ కి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఎందుకు ఇస్తున్నారంటే మా మహిళలు ఉచిత బస్సులో తిరగాలి కాబట్టి వారికి ఉచిత బస్సు ఇస్తే ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారని భావించి వారికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఈ రోజు గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు కూడా వారిద్దరిని స్మరించుకుంటూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ చిత్తూరు కూడా కావాలి. అప్పుడే మనం ప్రతిజ్ఞ చేసినట్టు ఎవరో ఒక అధికారులు ఉంటారు, మున్సిపల్ శాఖ ఉంటుంది, లేదా మున్సిపల్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారులే అని తాగి ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ కావచ్చు, అనేక రకాల డస్ట్ ఐటమ్ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వేసి వెళ్ళిపోతుంటాం. సో ఇది మన ఊరు, మన పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే ముందు మనం పరిశుభ్రంగా ఉండాలి. మనం పరిశుభ్రంగా ఉండాలి అంటే ద వే హౌ వి డ్రెస్, ద వే హౌ వి సీ. మనుషులు ఎప్పుడు అందంగా ఉంటే ఆ ఊరు ఆ ఇల్లు కూడా అందంగా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా డ్రెస్ సెన్స్ లో ఎవరు ఏం చెప్పినా ఎమ్మెల్యే స్టైల్ గా తిరుగుతా ఉంటాడు, కూలింగ్ గ్లాస్ తీయడు. అంటే నేను పరిశుభ్రంగా ఉంటే కదా నా ఊరిని నేను పరిశుభ్రంగా ఉంచుకునేది. నేనే శుభ్రంగా లేకపోతే ఊరు ఏదో శుభ్రంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా నీట్ గా డ్రెస్ చేసుకొని నీట్ గా ఉన్నారు అంటే మీరు మీ ఇల్లు నీట్ గా పెట్టుకున్నట్టు. మీ ఇల్లు నీట్ గా ఉంటే మీ వీధి బాగుంటుంది, మీ వీధి బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. అంటే దానికి అంతే లేదు. కాబట్టి ముందొకసారి కూడా ఇదే సందర్భంగా ఇదే స్టేజ్ పైన చెప్పాను, రాబోయే రోజుల్లో మీకు ఒక టాస్క్ ఇస్తున్నా. 100 గంటలని ఇక్కడ ప్రతిజ్ఞ చేయించారు కాబట్టి ఆ డ్యూటీ మీరే తీసుకోవాలి. ఎమ్మెల్యేగా నేను 100 గంటలు పరిశుభ్రంగా ఈ చిత్తూరు ఉంచడానికి నేను సిద్ధపడి మార్నింగ్ 6 to 8 2 hours టైం కేటాయిస్తాను. మీరు ఏ వార్డ్ లో 50 డివిజన్లు ఉంది చిత్తూరు, ప్లస్ 44 పంచాయతీలు ఉంది మన చిత్తూరు డిస్టిక్ లో నియోజకవర్గం. సో ఈ కాన్స్టిట్యుయెన్సీలో 100 గంటలు 100 ఏరియాలన్నా పెట్టండి, లేదా 50 డివిజన్లకి 2 గంటల తరపున 100 గంటలు మేము మా అధికారులు కార్యకర్తలు అందరూ కలిసి వస్తాం. ఏ డివిజన్ లో మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, లేదు ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టండి. మేము ఖచ్చితంగా వచ్చి ఊరిని నీట్ గా ఉంచే బాధ్యత ప్రజలకు కూడా నేర్పుతాం. మేమే కలక పాలక క్లీన్ చేస్తే కదా ఆ రూట్లో ఉండే వాళ్ళు, వీటిలో ఉండే వాళ్ళు చాలా మంది చేయాలని ఉంటుంది. అయితే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలని తెలియదు. సో మీరు ఒక ప్లాన్ యాక్షన్ చేసి మా మేయర్, మా డిప్యూటీ మేయర్, మా లీడర్స్ తో కోఆర్డినేట్ చేయండి. నేను రేపు నుండి ఎనీ టైం సిద్ధంగా ఉంటాను. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తల్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనము, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యము, రాజోపచారం నిర్వహించారు. 9 రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతుల్లో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగల్, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికార ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.